హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి అమ్మ, నీ కాలికి రక్తం వస్తుంది అని ఖుషి చెప్తూ ఉంటుంది. పర్వాలేదులే ఖుషి అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి అమ్మ, కాలికి ఏదో గుచ్చుకున్నట్టుంది, అక్కడే ఆగిపోవచ్చు కదమ్మా అని ఖుషి అంటూ ఉంటే, నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని నేను ఓడిపోనివ్వను ఖుషి. నేను కాలికి ఏదో గుచ్చుకుందని ఆగిపోతే నా కుటుంబం ఓడిపోతుంది. నా కుటుంబం ఓడిపోతే నేను చూడలేవను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. దాంతో ప్రేమగా సిద్ధు తులసి వైపు చూస్తూ ఉంటాడు. ఫ్రెండు, తులసి అమ్మను అలా తీసుకెళ్ళి కూర్చోబెడదాం పదా అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసిని ఎత్తుకొని కుర్చీలో కూర్చోబెడుతూ ఉంటాడు. కాలు చూపించు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక తులసి, అయ్యో వద్దండి, అందరూ చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. పర్వాలేదు తులసి, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, అందుకు నీ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, ప్లీజ్ అలా మాట్లాడకండి అని తులసి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి కాలులో ఉన్న గాజు పెంకును తీసేసి తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ని తీసి తులసి కాలుకి కట్టుగా కడుతూ ఉంటాడు. సుబ్బు, అటు చూడు, ఆ తులసిని ఓడిపోయేలా చేద్దాం అనుకున్నావు, కానీ సిద్ధు ఆ తులసిని ప్రతి క్షణం గెలిపిస్తున్నాడు. సిద్ధు తనకి తోడుగా ఉన్నంతకాలం మనం ఆ తులసిని ఏమీ చేయలేము, తులసి దగ్గర నుంచి ఖుషిని తీసుకోలేము అని భార్గవ్ చెప్తూ ఉంటాడు. ఇక టీచర్స్ అందరూ కూడా తులసి దగ్గరకు వచ్చి, తులసి గారు, మీరు ఆడకపోతేలేండి, పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటారు. లేదు టీచర్, మా ఖుషి గెలవాలి, మా ఖుషి గెలవటం కోసం నా కాలికి ఎంత దెబ్బ తగిలినా కూడా నేను పట్టించుకోను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి అమ్మ వద్దు అని ఖుషి అంటూ ఉంటే, ఖుషి నేను చెప్పేది వినమ్మా అని తులసి అంటుంది. ఖుషి, ఇక తులసి ఎవరు చెప్పినా వినదు. ఖుషి, నీతో పాటు మీ అమ్మ గేమ్లో పార్టిసిపేట్ చేస్తుంది, నిన్ను విన్ చేస్తుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అవును అని తులసి చెప్తూ ఉంటుంది. భార్గవ్, పద వెళ్దాం అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఇక సూపర్నిక, భార్గవ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఖుషి టీచర్స్ దగ్గరకు వెళ్ళి, టీచర్, మా అమ్మ కాలికి దెబ్బ తగిలింది, మా అమ్మ రెస్ట్ తీసుకుంటుంది, మా అమ్మ బదులు ఈ గేమ్స్ అన్నిట్లో కూడా నా ఫ్రెండే పార్టిసిపేట్ చేస్తాడు, ప్లీజ్ టీచర్, నా రిక్వెస్ట్ని ఒప్పుకోండి టీచర్ అని ఖుషి అడుగుతూ ఉంటుంది. సరే ఖుషి, నీ రిక్వెస్ట్కి మేము పర్మిషన్ ఇస్తున్నాము అని టీచర్స్ చెప్తూ ఉంటారు. ఫ్రెండు ఫ్రెండు అని ఖుషి పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఏంటి ఖుషి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు, తులసి అమ్మ ఇక గేమ్ ఆడాల్సిన అవసరం లేదు అని ఖుషి చెప్తూ ఉంటుంది. అదేంటి ఖుషి అని తులసి అడుగుతూ ఉంటుంది. నీకు బదులు ఫ్రెండ్ నాతో పాటు గేమ్లో పార్టిసిపేట్ చేస్తే సరిపోతుందని మా టీచర్స్ చెప్పారు తులసి అమ్మ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. సరే తులసి, ఇక రిస్క్ చేయటం అనవసరం, ఖుషితో నేను గేమ్ ఆడతాను, ఖుషిని గెలిపిస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. ఇక పిల్లలందరికీ కూడా గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు గేమ్స్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక తులసి అలా పక్కకు కూర్చొని ఉంటే సూపర్నిక తులసి దగ్గరకు వస్తుంది. ఖుషి చెప్పింది మర్చిపోయారా, మళ్ళీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి తులసి సూపర్నికను అడుగుతూ ఉంటుంది. తులసి, మా అన్నయ్య శ్రీకాంత్ని చంపింది ఎవరో తెలిస్తే ఏం చేస్తావు అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. వాళ్ళకు శిక్ష పడేలా చేస్తాను, అమాయకురాలైన ఖుషికి తండ్రిని లేకుండా చేశారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అయితే సిద్ధుకి శిక్ష పడేలా చెయ్యి తులసి అని సూపర్నిక అంటూ ఉంటుంది. సిద్ధుకి శిక్ష పడేలా చేయటం ఏంటి, మీకేమైనా పిచ్చి పట్టిందా అని తులసి అడుగుతూ ఉంటుంది. శ్రీకాంత్ అన్నయ్యకు యాక్సిడెంట్ చేసింది సిద్ధునే అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, శ్రీకాంత్ గారికి సిద్ధు గారు యాక్సిడెంట్ చేయటం ఏంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నాకు తెలుసు తులసి, నువ్వు నమ్మవని, అందుకే నీకు ప్రూఫ్ కూడా చూపించాలనుకుంటున్నాను అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఖుషిని ఎత్తుకెళ్ళిపోవడం కోసం మీరు ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు, నన్ను సిద్ధు గారి నుంచి దూరం చేయడం కోసం ఇవన్నీ కూడా చెప్తున్నారు, నేను నమ్మను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అంతే తులసి, అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని చెప్తే నమ్మరు ఎవరు అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అని చెప్పి తులసి సూపర్నికను అంటూ ఉంటుంది. సిద్ధు దూరం నుంచి సూపర్నిక తులసి ఇద్దరు కూడా చిరుబురులాడటం చూస్తూ ఉంటాడు.
ఖుషి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని సిద్ధు తులసి దగ్గరకు వెళ్తాడు. ఏంటండి మీరు తులసి గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి ఖుషి వాళ్ళ నాన్న శ్రీకాంత్ గారు చనిపోవడానికి మీరు కారణం అని చెప్తున్నారండి. వీళ్ళు మన ఇద్దరిని విడదీయటం కోసం, మన దగ్గర నుంచి ఖుషిని ఎత్తుకుపోవడం కోసం ఈ నాటకాలన్నీ ఆడుతున్నారండి అని సిద్ధుకి తులసి చెప్తూ ఉంటుంది. సిద్ధు మా శ్రీకాంత్ అన్నయ్యకు యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా అని సూపర్నిక అంటూ ఉంటుంది. శ్రీకాంత్ ఎవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అయినా నేను యాక్సిడెంట్ చేయటం ఏంటి, నేను యాక్సిడెంట్ చేయడం వల్ల మనిషి చచ్చిపోవడం ఏంటి, ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మే 16వ తేదీ మీరు మీ నాన్నతో కలిసి నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. జోరున వర్షం పడుతుంది. రింగు రోడ్డు దగ్గర ఒక యాక్సిడెంట్ చేశారు గుర్తుందా అని చెప్పి సూపర్నిక అడుగుతూ ఉంటుంది. గుర్తుంది, కానీ ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా, అందరూ సేఫ్గానే ఉన్నారు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ యాక్సిడెంట్లో చనిపోయింది మా శ్రీకాంత్ అన్నయ్య, మా అమ్మ అని సూపర్నిక ఏడుస్తూ ఉంటుంది. తులసి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని సిద్ధు అంటూ ఉంటారు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారండి, నాకు కూడా తెలుసండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి నువ్వే కదా మా అన్నయ్యను ఖుషికి దూరం చేసిన వాళ్ళను శిక్ష పడేలా చేస్తానని చెప్పావు, అయితే ఈ సిద్ధుకి శిక్ష పడేలా చెయ్యి తులసి, ఇదిగో ఆధారం చూడు అని చెప్పి సూపర్నిక తన ఫోన్లో ఉన్న వీడియోని తులసికి చూపిస్తూ ఉంటుంది. శ్రీకాంత్ వాళ్ళు పెళ్లికి రెడీ అయి కారులో వస్తూ ఉండగా రింగు రోడ్డు దగ్గర సిద్ధు వాళ్ళ కారు వెళ్ళి శ్రీకాంత్ వాళ్ళ కారును గుద్దేస్తుంది. సిద్ధు టెన్షన్ పడుతూ కారు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా కారులో వాళ్ళకు ఏమీ జరుగుండదు, పద సిద్ధు వెళ్దాం అని బసవరాజు సిద్ధుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినట్టు ఫోన్లో ఉన్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియోని చూసి తులసి ఫోన్ని ఒక్కసారిగా విసిరేస్తుంది. తులసి ఇప్పటికైనా అర్థమైందా, మా అన్నయ్య శ్రీకాంత్ చనిపోవడానికి కారణం ఈ సిద్ధువే, ఈ సిద్ధు యాక్సిడెంట్ చేయడం వల్లే మా అన్నయ్య చనిపోయాడు అని సూపర్నిక తులసికి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు తులసి, ఈ సిద్ధుకి శిక్ష పడేలా చేస్తావా, లేదంటే నీ మెడలో తాళి కట్టాడు కదా అని క్షమిస్తావా అని చెప్పి సూపర్నిక అడుగుతూ ఉంటుంది. తులసి నేను నిజం చెప్తున్నాను, అక్కడ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం నాకు తెలుసు, కానీ యాక్సిడెంట్లో వాళ్ళకు ఎలాంటి ప్రమాదం జరగలేదని మా నాన్న చెప్పారు. అంతేకాదు వాళ్ళను పరామర్శిద్దామని హాస్పిటల్కి కూడా వచ్చాను. అక్కడ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు వాళ్ళు చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారని, డిశ్చార్జ్ అయ్యి ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు. నేను అదే నిజం అనుకున్నాను. నిజంగా శ్రీకాంత్ గారు చావుకి నేను కారణమని అసలు అనుకోలేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇప్పుడు కారు యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా, ఆ కారులో ఉన్న మా అమ్మను మా అన్నయ్యను చూసావు కదా, ఇప్పటికైనా నువ్వే ఆ యాక్సిడెంట్ చేశావని, వాళ్ళిద్దరూ చావుకి కారణం నువ్వేనని అర్థమైందా అని సూపర్నిక సిద్ధుని అడుగుతూ ఉంటుంది. నా వల్ల 2 ప్రాణాలు పోయాయా, చిన్న పాప ఖుషికి తండ్రి లేకుండా అయ్యాడా అని సిద్ధు ఏడుస్తూ ఉంటాడు. తులసి నన్ను క్షమించు తులసి, ఈ పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు తెలియట్లేదు తులసి అని చెప్పి సిద్ధు ఏడుస్తూ ఉంటాడు. నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని తులసి సిద్ధుని అంటూ ఉంటుంది. ఇక ఖుషి తులసి దగ్గరకు వెళ్ళగానే, తులసి అమ్మ ఖుషి వెళ్ళొద్దమ్మా, నువ్వు అతని దగ్గరికి వెళ్ళొద్దు, అతను ఒక దుర్మార్గుడు, నీకు నీ తండ్రి దూరం అవ్వటానికి కారణం అతనేనమ్మా అని చెప్పి ఏడుస్తూ ఖుషిని దగ్గరకు తీసుకుంటుంది. ఖుషి నన్ను క్షమించమ్మా, నీ తండ్రి నీకు దూరం అవ్వటానికి నేనే కారణమమ్మా, ఈ పొరపాటు నాకు తెలియకుండా జరిగిపోయిందమ్మా అని సిద్ధు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందా తులసి, నువ్వు ఎవరితో అయితే తాళి కట్టించుకున్నావో వాడే మా అన్నయ్య శ్రీకాంత్ చనిపోవడానికి కారణమయ్యాడు. ఇప్పుడు సిద్ధుని నువ్వు ఏం చేస్తావో నేను కూడా చూస్తాను అని సూపర్నిక అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.